ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ ఈ వర్క్ ఏరియాని కొంచెం జూమ్ చేసి చూద్దాం. జూమ్ చేసి చూడాలి అంటే మనం నేర్చుకున్నటువంటి ఆప్షన్ ఏంటి, ఇక్కడ ప్లస్ ఉంటుంది కదా, ఆ ప్లస్ని క్లిక్ చేస్తే ఇది జూమ్ అవుతుంది అని మనం తెలుసుకున్నాం. ఇక్కడ నేను నీల శ్రీనివాస్ అని టైప్ చేస్తాను. ఇది నా పేరు నీల శ్రీనివాస్ అనేది. అలాగా మీ పేరును కూడా మీరు ఒకసారి టైప్ చేయండి. నీల శ్రీనివాస్ టైప్ చేశాను. అయితే ఈ నీల శ్రీనివాస్ అనేది ఎక్కడుంది? A1లో ఉంది, కానీ అది B1లో కూడా వచ్చినట్టుగా కనిపిస్తుంది కదా. B1 కూడా వచ్చినట్టు కనిపిస్తుంది. B1లో ఉందో లేదో చూద్దాం. ఫస్ట్ A1 అని క్లిక్ చేశాను. ఎస్, ఫార్ములా బార్లో మనకి నీల శ్రీనివాస్ అని కనిపిస్తుంది. మరి B1లో కనిపించట్లేదు. అంటే మనం రాసినటువంటి ఆ మ్యాటర్ లేదా ఆ వర్డ్స్ లేదా ఆ డేటా అనేది ఒక సెల్ నుంచి మరొక సెల్కి వచ్చినట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం సెల్స్ని అడ్జస్ట్ చేయాలి. ఏ విధంగా అడ్జస్ట్ చేయాలంటే ఏకి మరియు బికి మధ్యలో చిన్నగా మనకి కనిపించినట్టుగా ఒక లైన్ కనిపిస్తుంది కదా, అక్కడ డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే మనకి తగినంతగా మనకి స్పేస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. లేదా ఈ లైన్ పట్టుకొని మనం అటు ఇటు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి కావాల్సినంత అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? చూసారా, అడ్జస్ట్ అవుతుంది ఇట్లా అనమాట. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. మన ఆర్గనైజేషన్ పేరేంటి? CGS అంటే కంప్యూటర్స్ ఫర్ గవర్నమెంట్ స్కూల్. కంప్యూటర్స్ ఫర్ గవర్నమెంట్ స్కూల్స్. ఓకే, ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేయాలంటే అడ్జస్ట్ చేయకపోతే ఏమైంది? D4లోకి వచ్చింది, E4లో కూడా వచ్చినట్టు అనిపిస్తుంది, రాలేదు కదా. కానీ ఎక్కడుంది? ఇది ఈ C4లోనే ఉంది. ఇప్పుడు నేను అడ్జస్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేసినటువంటి డేటా CGS కంప్యూటర్స్ ఫర్ గవర్నమెంట్ స్కూల్స్ అనేటువంటి డేటాని డిలీట్ చేయాలి. ఎలా డిలీట్ చేయాలి అంటే ఇక్కడ మనం సింగిల్ క్లిక్ చేయాలి. సింగిల్ క్లిక్ చేసి కీబోర్డ్లోని డిలీట్ DELETE డిలీట్ అని ఒక కీ ఉంటుంది, ఒక బటన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయాలి. ఎస్, పోయింది. అరే, నాకు మళ్ళీ రావాలంటే ఏం చేయాలంటే కీబోర్డ్లో కంట్రోల్ అండ్ జెడ్ అని చెప్పి 2 కీస్ ఉంటాయి. CTRL కంట్రోల్ మళ్ళీ జెడ్. ఇప్పుడు నేను కంట్రోల్ పట్టుకొని జెడ్ ప్రెస్ చేస్తాను. ఏమైంది? వచ్చేసింది. ఓకే, ఎప్పుడు కూడా డిలీట్ చేసేటప్పుడు సెల్లని ఒకసారి క్లిక్ చేసి కీబోర్డ్లో ఉండేటువంటి డిలీట్ ఆప్షన్ నొక్కాలి. 2 సార్లు క్లిక్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. ఏమైంది అంటే మనం ఎక్కడైతే క్లిక్ చేసామో అక్కడ కర్సర్ మూవ్ అవుతుంది. మూవ్ అయ్యి నేను డిలీట్ నొక్కుతున్న ప్రతిసారి కూడా కర్సర్ తర్వాత ఏమైతే లెటర్స్ ఉన్నాయో అవి డిలీట్ అవుతున్నాయి. మళ్ళీ చూడండి, L పోయింది, S కూడా పోయింది. మళ్ళీ బ్యాక్ స్పేస్ నొక్కామనుకోండి, మళ్ళీ ఇవి కూడా ఇలాగ ఒక్కొక్క లెటరు కూడా మనకి పోతుంది. ఓకేనా? సరే, ఇవి సెల్ బేసిక్స్ అని అంటారు. మరి నెక్స్ట్ సెషన్లో మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం.